నెల్లూరులో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెక్ పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇరిగేషన్, రైల్వే, జాతీయ రహదారుల శాఖ అధికారుల మధ్య సమన్వయం కుదిర్చి సదరన్ ఛానల్ కెనాల్ సమస్య ఎంపీ పరిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి పడుగులపాడు సమీపంలో ఆగిపోయిన కల్వట్టు పనులను ఎంపీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సదరన్ ఛానల్ రెండు వైపులా ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించేలా చూడాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులకు సూచించారు. రైల్వే బ్రిడ్జి నుంచి హైవే వరకు ఉన్న కాలువకు రెండు వైపులా ప్రొటెక్షన్ వాల్స్ కట్టేలా చూడాలని చెప్పారు. ఈ పని పూర్తయితే నేషనల్ హైవే 67 కనెక్టివిటీ లింకు రోడ్డు ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కెనాల్ ద్వారా దాదాపు 8,000 ఎకరాలకు నీటి పారుదల ఉందన్నారు. ఈ పనులను ఒక నెల రోజుల్లోపు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మరోవైపు రైతుల పొలాలకి నీళ్లు వెళ్లే సదరన్ ఛానల్ కల్వర్టులు సరిగ్గా లేనందువల్ల ఎంపీ వేమిరెడ్డి వెంటనే స్పందించి పరిశీలించారని తెలిపారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. లింక్ రోడ్డు ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఈ కెనాలు పారుదల కెనాల్. ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ వెంట వచ్చి దాదాపు 6 మీటర్స్. ఈ ఎన్హెచ్ది 3.5 మీటర్ వెంట. అట్నే కెనాల్ చూస్తే 3.9 ఉంది. సో ఈ మూడు కూడా మ్యాచ్ కావటంలా. సో దీనిగా ఇది కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న కర్వ్గా కనపడుతుంది. ఈ కర్వ్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడ ఇంతకుముందు కూడా వాషౌట్ అయ్యి మొత్తం అంతా దాదాపు ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. సో అది జరగకూడదని ఆ రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి ఈ వెంట్ NH 67 వెంట్ కాడికి కొంచెం కర్వ్ ఉంది. ఆ కర్వ్కి మనము ఒక బండి ఇచ్చి సిమెంట్ లైనింగ్తో ప్రస్తుతం టెంపరీగా దాన్ని పూర్తి చేయించి కనెక్ట్ చేస్తున్నాం. 8,000 ఎకరాలు పారుదల కింద ఉంది కాబట్టి పక్కన కూడా రేపు ఎటువంటి వర్షాలు వచ్చి ఏదన్నా సమస్య వస్తుందేమో అని దీంతో ఖచ్చితంగా ఒక నెలలో ఇది పూర్తి చేయాలా. పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాల్ కూడా మనము ఎస్టిమేట్ వేయించి అది సెపరేట్ అగ్రిమెంట్ కింద దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాలి. ప్రస్తుతం అయితే మనము టెంపరీ లైనింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ పడుగుపాడులో ఉన్న ఈ ఇరిగేషన్ సదరన్ ఛానల్ విజిట్ చేయడానికి ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది మన హైవేకి, రైల్వే జోన్కి, ఇరిగేషన్కి మొత్తం అన్నిటికీ సంబంధించిన కెనాల్ కాబట్టి, ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇది కట్టితే దీని కింద 8,000 ఎకరాలు రైతులకి పొలాలకి నీళ్లు పడతాయి. కాబట్టి ఈ ఛానల్ని ఇంతకుముందు స్ట్రైట్గా లేదని ఈ కెనాలు రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆపేయడం జరిగింది. ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది. ఇప్పుడు తిరిగి మనము దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది. ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి విజిట్కి వచ్చి ఈ హైవే వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని, రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ 8,000 ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్ళు అందుతాయో, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని ఈ స్ట్రైట్ చేసి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణ